మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం మరియు ఎస్సీ హాస్టల్ వసతి గృహాలను ఆయన సందర్శించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం అందుతుందా లేదా, వారికి సరైన వసతులు కల్పిస్తున్నారా లేదా అని తాము పరిశీలించినట్లు తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అన్న విషయంలో తెలుసుకోవడానికి తమ హాస్టల్ను సందర్శించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు సరైన కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటి విషయమై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేయడానికి తాము వచ్చినట్లు ఆయన వెల్లడించారు. హాస్టళ్లలో త్రాగునీటి సౌకర్యం, టీచర్ల కొరత ఏదైనా ఉంటే వెంటనే ప్రభుత్వానికి తెలియజేసి తాము భర్తీ చేయిస్తామని తెలిపారు. విద్యార్థులకు సరైన బోధన ఉపాధ్యాయులు చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలోని వంటగది పరిసరాలను కూడా పరిశీలించారు. విద్యార్థులు నిద్రిస్తున్న గదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పేరెంట్స్ కమిటీ వారు మరియు హాస్టల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన విద్యాబోధన అందించి ముందుకు నడవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను ఏవైనా ఉంటే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. విద్యార్థులు హాస్టళ్లలో బాగా చదువుకొని కలెక్టర్, ఆర్డీఓ లాగా ఉద్యోగాలు చేపట్టి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రజనీ కుమారి, మండల ఆర్ఐ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత ఇది జనరల్గా ఎప్పుడైనా గతంలో కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు కానీ, కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు కానీ ఏదో కలెక్టరేట్ ఒక మీటింగ్ ఒకటి జరిపి అక్కడి నుంచి వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళేవారు, లేకపోతే లేదు. కానీ మన గౌరవ చైర్మన్ గారు మరియు వారితోటి సహచర సభ్యులు ఈరోజు ముందు ఫీల్డ్ విజిట్ చేద్దాం. ఎక్కడైతే మెయిన్ మనకి ఎక్కడైతే పిల్లలు ఎక్కడైతే భవిష్యత్తు ఈ దేశానికి పునాది ఉన్నటువంటి పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ వాళ్ళతోటే మాట్లాడదాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అని చెప్పడం చాలా సంతోషం సార్. తర్వాత మీ అందరి సూచనల మేరకు ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా బాగా నడవాలని, తర్వాత పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని వాళ్ళు చాలా ఎంతూజియాజం ఉంది సార్. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం తరఫున, తర్వాత మీలాంటి కమిషన్ చైర్మన్ మీరందరూ కూడా వీళ్ళకి ఇస్తున్నటువంటి తోడ్పాటు వల్ల మన పిల్లలందరూ కూడా మంచి భారత పౌరులుగా, ఈ దేశానికి పనికొచ్చే పౌరులుగా, విద్యార్థులుగా తయారవుతారని, భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మంచి ఉన్నత విద్యావంతులై వివిధ ఉన్నత స్థానాల్లో ఉంటారని ఆశిస్తూ మీ అందరి ఒక ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దానికి సంబంధం ఉండదు. అయినా సరే అటువంటి దండన జరగకుండా మనం ముందు జాగ్రత్త పడదాం. ఇప్పుడు వాళ్ళ వంట లిస్టులో కూడా చెప్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి లింగంతో కూడా మాట్లాడినాం, సప్లైలో చేసేందుకు కూడా మాట్లాడినాం. నేను అందరితో కూడా మాట్లాడి మీకు అటువంటి సమస్య రాకుండా, పిల్లలంటే మన పిల్లలు, మీరు అందరూ మా పిల్లలు కనుక మీకు ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాది కనుక అటువంటి లేకుండా చూసుకోవచ్చని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరంతా బాగా చదువుకుంటున్నామ్మా. గతంలో పిల్లలకు కలిసినాయి కదా సార్, ముగ్గురు పిల్లలు, వాళ్ళకి ఇంకేమన్నా ఆరోగ్యాల పరిస్థితి అటువంటి పరిస్థితులు మన పునరావృతం కాకుండా మేము తగిన చర్య తీసుకుంటే చేస్తాం. తప్పకుండా నేను మాట్లాడి అటువంటి సమస్యలు మళ్ళీ రావు, వస్తామంతా కట్టేచర్లు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తాం. ఇస్తురా లేదా, మన నాణ్యమైన భోజనం ఇస్తురా లేదా, మీ కాస్మెటిక్ ఛార్జీలు రెగ్యులర్గా నెలలకు ఇస్తురా లేదా, ఇవన్నీ విషయాల మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి నివేదించవలసిన అవసరం ఉన్నది. మరి స్కూల్లో ఏమన్నా మంచి సమస్య ఉందా, ఏదైనా మంటశాల సమస్య ఉందా, టీచర్స్ ఏమైనా తక్కున్నారా, ఉన్న వాళ్ళు విద్యాభ్యాసం సరిగ్గా చేస్తలేరా, ఇవన్నీ విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరు అందరినీ కూడా చాలా వరకు నేను తెలుసుకున్నా. ఇక్కడ పేరెంట్స్ కమిటీ వారు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకా కూడా వాళ్ళు పనిచేసి మన పిల్లల బాగు మనం చూసుకోవాలి కనుక అదేవిధంగా మంచి స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ, కొంచెం నాకు దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ టీచర్ల విషయంలో కొంచెం ఏదో అంతర్గత భేదాలు ఉంటున్నాయి. దయచేసి లోకల్ టీచర్లు కూడా సాయంత్రం శుభాలు వందాలని అంటాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక జిల్లాలో కనీసం 3-4 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు,
కస్తూర్బా స్కూల్ కావచ్చు, ర్యాండంగా చెక్ చేసి విజిట్ చేసి మరి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి కూడా మరి సీఎంఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మెదక్ జిల్లాలో చేగుంట, రామంపేట 2 మండలాలలో 4 స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. మరి ముఖ్యంగా మేము వచ్చిందంతా మీకోసం, మీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, లెక్చరర్లు, మీకు అందరికీ ఏ విధంగా విద్యాబోధన చేస్తూ ఉన్నాం, మధ్యాహ్న భోజన పథకం సరిగా అందుతుందా లేదా, మెనూ ప్రకారం ఇస్తుందా లేదా, మరి అన్ని విధాల నాన్ వెజ్ పెట్టేమో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పాఠశాలకు విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది సార్. నేను ఆగస్టు 1 నుంచి నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది సార్. ఎందుకనగా ఇక్కడ మేడము క్యాన్సర్తో 3 ఇయర్స్ నుంచి బాధపడుతూ తను ఎక్స్పైర్ కావడం చేత ఇక్కడ నేను రెగ్యులర్ టీచర్ని, కొంచెం సీనియర్ మోస్ట్ టీచర్ని కాబట్టి నాకు ఛార్జ్ ఇచ్చారు. నేను ఈ 1 మంత్ నుంచే నేను ఇక్కడ ఈ స్కూల్ని మెయింటైన్ చేస్తున్నాను సార్. ఇక్కడైతే ఇప్పటివరకు అయితే మా పిల్లలు నాకు చాలా సహకరిస్తూ నాతో వాళ్ళకి నేను సేవలు అందిస్తున్నాను, నా సేవలు వాళ్ళు అందుకుంటున్నారు. పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. ఫుడ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా పిల్లలని చాలా తృప్తికరంగా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇదే విధంగా మేము ఫ్యూచర్లో కూడా నేనే కాదు, నా తర్వాత ఇంకెవరు వచ్చినా కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తానని మీ అందరి ముందు నేను